అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీనివాస వక్షస్థల నివాసిని తిరుచానూరు పురవాసిని శ్రీ పద్మావతి అమ్మ ఆవిర్భవించినటువంటి రోజే కార్తీక పంచమి. ఏ యుగమైనా సృష్టిలో ఏం జరిగినా బిడ్డ క్షేమాన్ని కోరి ముందుగా ఆలోచన చేసేది తల్లి మాత్రమే. కలిపురుషుడి బాధల నుంచి రక్షించేందుకు శ్రీనివాసుడి కంటే ముందు తానొచ్చి తర్వాత స్వామిని భువికి వచ్చేలా చేసింది పద్మావతమ్మ. అలా సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మ వైకుంఠం నుంచి భువి మీద కడుగుపెట్టినటువంటి రోజే కార్తీక పంచమి. ఆ పుణ్యస్థలమే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నటువంటి తిరుపతిలో తిరుచానూరు పద్మావతి అమ్మ కొలువయ్యున్న పద్మ పుష్కరిణి, పద్మ సరోవరంగా పిలుస్తారు. ఇక్కడి నుంచే అమ్మ ఆవిర్భవించారు. అసలు జలాన్ని స్పృశించడం కూడా మన మహద్భాగ్యం, ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యం. తిరుమల వెళ్ళినప్పుడు స్వామిని మాత్రమే చూస్తాం కదండి, అమ్మ కనిపించరు కదూ. కానీ స్వామివారి హృదయం మీద కాస్త ఉబ్బుగా కనిపిస్తుంది. ఎప్పుడైనా బాగా